వచ్చాయిరా. అవునరా, ఈ రోజుల్లో గొర్రెలు పోతే మళ్ళీ సంపాదించుకోలేము. ఒరే దావీదు, ఊరికి కూర్చుంటే నిద్ర వస్తుంది, అందుకని మనం ఎలాగైనా మేలుకొని ఉండాలి. అవునరా, మనం మేలుకోవాలి. మనము శుద్ధులుగా చెప్పుకుందాం. యాకోబు శుద్ధులు చెప్తాడు, నేను సిమోను ఆడతాను. అవునరా, ఈ రోజంతా కొండల్లో తిరిగి తిరిగి అలసిపోయాము. నిద్ర బాగా వస్తుంది. శుద్ధులు మొదలైతే కానీ నిద్రలు పోయేటట్టు లేదు. ఇంకా శుద్ధులు మొదలెడతాము. ఒరే దావీదు, సీమోను, నాకు నిద్ర బాగా వస్తుంది. మీరు గొర్రెలను కాస్తూ ఉండండి, నేను ఒక కునికేసి లెగుస్తాను. ఒరే దావీదు, ఉన్నట్టుండి యాకోబు నిద్రపోయినాడు, ఇంకా నాకు కూడా నిద్ర వస్తుంది. ఏదైనా తొందరగా ఉంటే లేపుతావుగా. సరే, వాడు పండుకున్నాడు, నీవు కూడా పండుకుంటున్నావు అంటున్నావు. సరే, పండుకోండి. ఈ వేళంతా గొర్రెలను కాచి కాచి బాగా అలసిపోయారు. निरीक्षण अठरा निश्चित अठरा निश्चित अठरा आरोग्य आरोग्य కొంచెం అదేదో పెద్ద వెలుగుగా కనిపిస్తుంది. ఎక్కడైనా కొంపలు అట్టుకున్నాయా ఏమి? ఈ వెలుగు వచ్చే దిక్కున ఏ గ్రామం కూడా లేదు కదరా కాలిపోవడానికి. నేనేదో ధైర్యవస్తులని వీళ్ళు స్వేచ్ఛగా నిద్రపోతున్నారు. అదే దావీదు, సీమోను, లేవండి. అదేదో పెద్ద వెలుగుగా కనిపిస్తుంది. ఇక్కడ ఏమీ కనబడడం లేదు, ఒట్టి వెలుగు మాత్రమే కనిపిస్తుంది. భయపడకండి. ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన వర్తమానం మీ కొరకు తెచ్చి ఉన్నాను. దావీదు, ఒరే, నా పేరుతో పిలుస్తున్నారు. నా పేరెట్లా తెలుసా ఆయనకి? ఒరే, అదేదో మనకి మంచి కబురే తెచ్చున్నాడు. భయపడక ఆలకిద్దాం. చెప్పండి బాబు, చెప్పండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయన చూడడానికి ఏ ఇంటికి వెళ్ళాలండి? దానికి ఇదే ప్రయాణాలు. బెత్లెహేము గ్రామంలో ఒక శిశువు పొత్తి గుద్దలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండ పెట్టబడి ఉండేను. ఆయన దర్శనం ఇప్పుడే చేసుకుంటాం. పదండ్రా, మన గొర్రెలను యెహోవా దేవుడే చేసుకుంటారు. దావీదు, ఇంత మంచి సంగతులు నాకు కదా, మరి ఇంకా ఎందుకు ఇక్కడే ఉండాలి? వెళ్ళి యేసుబాబు దర్శనం చేసుకుందాం. అవునురా, పదండి. మన దారిలో కనబడే వాళ్ళందరికీ ఈ రక్షకుడి గురించి చెప్పుకుందాం. రండి.